మాతృదేవో భవ. హలో అండి. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్‌ని. ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఈ ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఓ లైక్ చేయగలరు. మీరిచ్చే ప్రతి లైక్ మాకెంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకొస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ చూద్దామండి. ఇరాన్ క్షిపణులతో దద్దరిల్లిన టెల్ అవీవ్ అంటండి. అడ్డుకోలేకపోయిన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ అంటండి. ఐడీఎఫ్ ప్రధాన కార్యాలయాల ప్రాంగణాల్లో పేలుళ్లు. పలు ప్రాంతాల్లో పౌరుల నివాసాలు ధ్వంసమయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. 100కు పైగా గాయాలు. 3 F-35 జెట్లను కూల్చివేశామన్న ఇరాన్. ఖమేనీ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు. మరోసారి ఇరాన్ అణుశుద్ధి కేంద్రాల లక్ష్యంగా మిసైళ్లంటండి. ఇరు దేశాలు తీవ్ర స్థాయిలో పరస్పర బెదిరింపులు చేసుకుంటున్నాయంటండి. పశ్చిమాసియా మరింత సంక్షోభంలోకి నెట్టేసేలాగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రమైందంటండి. ఇంకొక వార్త చూస్తే తొలి 100లో 11 మనకే అంటండి. నీట్ యూజీలో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ విద్యార్థులకు తొలి 2 ర్యాంకులు. 5వ ర్యాంకు సాధించిన అమ్మాయిల్లో తొలి స్థానం నిలిచిన ఢిల్లీ యువతంటండి. తెలంగాణ టాపర్‌గా 18వ ర్యాంక్ జీవన్ సాయి. ఏపీ టాపర్‌గా 19వ ర్యాంక్ కార్తీక్ రామ్ అంటండి. ఇంకా 20వ తారీఖున విశాఖ రానున్న ప్రధాని మోడీ గారంటండి. యోగా వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ గారు ఈ నెల 20వ తారీఖున సాయంత్రం 5:30కి విశాఖపట్నం వస్తున్నారండి. ఇంకా హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్‌కి రావాలంటండి. బాలకృష్ణకు జాతీయ సినీ పురస్కారం అందజేశారండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. చిత్ర పరిశ్రమ గొప్పగా రాణించాలని గద్దర్ ఫిల్మ్ అవార్డు ప్రదానోత్సవంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారన్నారు. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిందండి కార్యక్రమం. ఇక జగజ్జేత దక్షిణాఫ్రికా అంటండి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. ఐసీసీ టోర్నీలో కీలక మ్యాచ్ గెలుపు ముంగిట బాల్‌తో కొట్టే బలహీనతను అధిగమిస్తూ ఫైనల్‌లో సత్తా చాటిందంటండి దక్షిణాఫ్రికా. ఇంకా అవినీతి రుజువైతే చర్యలంటండి నీతిమంతమైన పాలన లక్ష్యంగా 10 ముఖ్య సమస్యలపై దృష్టి పెట్టాలని ఐవీఆర్ఎస్ ప్రజాభిప్రాయ సేకరణపై సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్షించారండి. ఇక వసతి గృహ విద్యార్థులకు ఆరోగ్య భరోసా అంటండి పథకం అమలు తీరును పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఉచిత పంటల బీమాతోనే రైతుకు ఊరట అని వైకాపా హయాంలో నిర్వీర్యమైన వ్యవస్థను ఫలితంగా పథకాన్ని ఎత్తివేసిన కూటమి ప్రభుత్వం. లోపాలు సరిదిద్ది అమలు చేస్తే 50 లక్షల రైతుల కుటుంబాలకు ప్రయోజనం అవుతున్నట్టండి. ప్రభుత్వంపై పడే అదనపు భారం 600 కోట్ల పైగా. ఇక ఒంటరితనం అత్యంత సాధారణ భావోద్వేగం అంటండి. ఇంకా ఆధ్యాత్మిక సంపదకు ఆధునిక హంగులంటండి. వేగంగా తిరుమల ఎస్వి మ్యూజియం ఆధునీకరణ. ఆగస్టు నాటికి సిద్ధం చేసేందుకు సన్నాహాలు. ఓ దేశం గొప్పతనం, ఓ జాతి సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవం, కళలు చాటి చెప్పడంలో పురావస్తు పరిశోధనశాలలు, మ్యూజియంలు కీలక భూమిని పోషిస్తాయంటండి. ఇంకా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. ఇక నిద్రలేపిన లేవని వైద్యురాలంటండి ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందక బిడ్డ మృతి చెందాడంట. ఇంకా హంస గుర్తింపు తాత్కాలికంగా నిలిపివేతంటండి. ఏపీలో హెల్త్ అడ్మినిస్ట్రేటివ్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ గుర్తింపును తాత్కాలికంగా నిలిపివేస్తూ సాధారణ పరిపాలనా శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసిందండి. ఇక విద్యాశాఖలో బదిలీలంటండి పదోన్నతుల ప్రక్రియ ప్రశంసనీయమని ఆప్టా తెలిపిందండి. ఇక అమరావతి విధ్వంసానికి వైకాపా కుట్రంటండి. సాక్షి, సజ్జలపై కేసు నమోదు చేయాలని జగన్, భారతిరెడ్డిలు క్షమాపణ చెప్పాలని రాజధాని మహిళలు, రైతులు డిమాండ్ చేశారండి. అధికారుల సమీక్షలో మాత్రమే హుండీ కానుకల లెక్కింపు చేపట్టాలని దేవాదాయ కమిషన్ స్పష్టం చేశారండి. వీర జవాన్ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు 25 లక్షల సహాయం అందించారండి మురళీ నాయక్ కుటుంబానికి. ఇంకా కూర్మ గ్రామంలో అగ్ని ప్రమాదంపై విచారణ అవసరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి. ఇక బురద జల్లే మాటలు జగన్‌కి అలవాటే అని మంత్రి లోకేష్ గారు దుయ్యబట్టారండి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు విలువల విద్య పుస్తకాలంటండి. ఇక తక్కువ మార్కులొచ్చినా మెరుగైన ర్యాంక్ అంటండి. ప్రశ్నలు కఠినతరత్వంతో మారిన నీట్ ర్యాంకుల సరళి. ఇక సూపర్ 6లో ఇప్పటికే 85% అమలు చేశామని, ఒక్క కుటుంబానికి ఏడాదిలో సరాసరి రూ. 1,00,000 వరకు లబ్ధి చేకూరిందని, తల్లికి వందనం సహా ఇతర పథకాలు మరెక్కడా లేదని మంత్రి పార్థసారథి గారు వెల్లడించారండి. ఇంకా విమాన ప్రమాదానికి జవాబుదారీ ఎవరో తేల్చండని మల్లికార్జున్ ఖార్గే డిమాండ్ చేశారండి. ఒకే తేదీలో తెలంగాణ టెట్ అండ్ ఏపీలో మెగా డీఎస్సీ జరుగుతుందంటండి. మెగా డీఎస్సీ పరీక్షల్లో మార్పులంటండి. ప్రభుత్వం జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 20, 21 జరగాల్సిన డీఎస్సీ పరీక్షలు వాయిదా వేసిందండి. జూలై 1, 2కి. ఇంకా శిక్షణలో కుంకి ఏనుగులు అంటండి. అక్కడ కర్ణాటక నుంచి తెచ్చిన ఏనుగుల గురించి రాశారు. బనకచర్ల పీఎఫ్ఆర్‌ను కేంద్రం ఆమోదించిందని కేంద్ర మంత్రి సీఆర్ పాటీల్‌కు తెలంగాణ మంత్రి ఉత్తమ్ లేఖ రాశారండి. ఇక గరిష్ట వరదను తట్టుకునేలాగా కరకట్టలంటండి. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తు పెంపు కూడా. కృష్ణాలో 15.60 లక్షల క్యూసెక్కుల వరదొచ్చినా బేఫికర్ అంటండి.
ప్రభుత్వ పరిశీలనలో 8,470 కోట్ల ప్రతిపాదనలు, అప్పటిలోగా తాత్కాలికంగా పనులు. ఇక పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలన అంటండి, గ్యాప్ 1 నిర్మాణ ప్రాంతంలో పనులు పరిశీలిస్తున్న యోగేష్ అంటండి. ఇక సమస్యలు పరిష్కరించాలని కేబుల్ ఆపరేటర్లు ఆందోళన చేస్తున్నారంటండి విశాఖపట్నంలో. యోగాంధ్రకు మరో 20 కోట్లు అదనంగా విడుదల చేసిందండి ప్రభుత్వం. శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా పొగాకు సాగుకు రిజిస్ట్రేషన్ 3 ఏళ్లకు ఒకసారి అంటండి. కేంద్ర నిర్ణయంతో రైతులకు ఉపశమనం. ఇక తల్లికి వందనంలో తుది జాబితాల్లో లోపాలున్నాయని ప్యాపిలీలో 192 మంది తల్లి కాలంలో ఇద్దరు పిల్లలు ఉన్నారంటండి. తప్పులను గుర్తించి సరిదిద్దుతున్న అధికారులు. ఇక ఈఎస్ఐలో ఇష్టారాజ్యంగా డెప్యుటేషన్ అంటండి. శస్త్ర డీమ్ వర్సిటీ బీటెక్ ప్రవేశాల అగ్రస్థానంలో ఏపీ, తెలంగాణ విద్యార్థులు అంటండి. ఇంకా గద్దర్ ఫౌండేషన్‌కు 3 కోట్లు అంటండి. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముడి సరుకుల ల్యాబ్ నుంచి ధృవీకరణ అంటండి. ఆలయ పరిధిలోని హోటళ్లు, దుకాణాల వద్ద బోర్డులు. దేవాదాయ కమిషనర్ మార్గదర్శకాలు విడుదల చేశారండి. ఇక ప్రభుత్వ విప్ ఇంటిలో పని మనిషి ఆత్మహత్య చేసుకుందంటండి తెలంగాణలో. తెలుగు భాషకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారండి. ఇక బళ్ళారి ఇంకా హైదరాబాద్ సమీపంలో సింగరేణి బొగ్గు విక్రయ కేంద్రం స్టార్ట్ చేస్తున్నారంటండి. ఇక పశ్చిమాసియా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అణు చర్చలు జరగాల్సిందే అని ట్రంప్ గారు అన్నారండి. పరస్పర ప్రయోజనకరంగా ఒప్పందం జరగాలన్న పుతిన్ గారు. ఇద్దరు నేతల ఫోన్ సంభాషణ అంటండి. ఇక ఇప్పట్లో శుద్ధి అనుమానమే అంటండి. ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ అణు కార్యక్రమంపై నీలినీడలు. ఇక ఇరాన్‌కు రెండో రోజు అవకాశం ఇస్తున్నానని, ఇప్పటికైనా అణు ఒప్పందానికి సిద్ధపడండండి, లేకుంటే ఏమీ మిగలదని ట్రంప్ గారు అన్నారండి. నేడు అణు చర్చలు ఉండవంటండి. ఇక అప్రమత్తంగా ఉండండని ఇజ్రాయెల్, పాలస్తీనాలోని భారత్ పౌరులకు అడ్వైజరీ జారీ చేశారండి. ఇక మేడే నో పవర్ గోయింగ్ డౌన్ అన్నారంటండి. ఇవే పైలట్ చివరి మాటలంట. ఇక విమాన ప్రమాదంలో మొత్తం 274 మంది మధ్యంతరం పరిహారం ప్రకటించిన ఎయిర్ ఇండియా. ఏఐ 171 నంబర్‌ను ఇక వాడరాదని నిర్ణయం తీసుకున్నారండి. ఇక బ్రిటన్ రాజుగారు సంతాపం తెలిపారండి. డ్రీమ్ లైనర్ విమానాలను పరీక్షిస్తున్న ఎయిర్ ఇండియా అంటండి. ఇక ఉచితంగా ఆధార్ అప్డేట్ గడువు పొడిగించారండి. ఎవరన్నా అప్డేట్ చేసుకోవాలంటే చేసుకోండి ఆధార్‌ని. ఇక విమాన ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరుగుతుందండి. నేతృత్వం వహించనున్న హోంశాఖ కార్యదర్శి 3 నెలల్లో నివేదిక ఇవ్వనున్నారు. బోయింగ్ 787లో అన్ని తనిఖీలు చేస్తున్నారంటండి. మా నాన్న కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారని రామ్మోహన్ నాయుడు గారు బాధపడ్డారండి. బాధిత కుటుంబాల ఆవేదన అర్థం చేసుకోగలనని ఆయన తెలిపారు. ఇక అమెరికాలో హత్య రాజకీయాలంటండి. డెమోక్రటిక్ నేత ఆమె భర్త మృతి చెందారు. దుబాయ్‌లో మంటల్లో చిక్కిన 67 అంతస్తుల భవనం. మొత్తం 4,000 మంది గృహస్తుల్ని బయటికి తీసుకొచ్చారండి. ఇక శుభాంశు శుక్ల రోదసి యాత్ర 19 నంటండి ఇస్రో వెల్లడించింది. భారత్ మ్యాప్‌ను తప్పుగా చూపించినందుకు క్షమించండని భారతీయులకు ఇజ్రాయెల్ అభ్యర్థనించిందండి. ఇంకా కెనడా జీ7 సదస్సుకు మోడీ గారు వెళ్తున్నారంటండి. ఆరోపణలు నిరూపించలేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అని జగన్‌కు మంత్రి సవిత గారు సవాల్ ఇచ్చారండి. తల్లికి వందనంలో మినహాయించిన 2,000 ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారి ఖాతాకు వెళ్ళాయంటూ వైకాపా వాళ్ళు ఆరోపణలు చేస్తున్న గురించి రాశారండి ఇక్కడ. నిప్పును తట్టుకునే ప్యాకేజింగ్ అంటండి. పుట్టగొడుగుల్లోని విశిష్ట లక్షణాల ఆధారంగా రూపకల్పన. 700-800 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకునేలాగా లక్షణం. స్టార్టప్‌ను ప్రారంభించిన ఏపీ యువత. ఇక కరెంటు తీగలు కావవి దాహార్తి తీర్చే పైపులంటండి. ఇక దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలపై కసరత్తు అంటండి. ధాన్యం రైతులకు 940 కోట్లు బకాయిలున్నాయంటండి. చెల్లింపుల కోసం ఎదురుచూపులు. ఇక చార్లెస్ 3 అధికారిక పుట్టినరోజు సత్కారాల జాబితాలో 30 మంది భారత సంతతి వ్యక్తులంటండి. తెలంగాణలో తొలి మహిళా బస్ డ్రైవర్‌గా సరిత గారంటండి. ఇక పనుల్లో రాజధాని ఎక్స్‌ప్రెస్ అంటండి. రాత్రింపగళ్ళు పనులు చేస్తున్నారంటండి అమరావతిని సిద్ధం చేయడానికి. ఇక ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారంటండి. రాజకీయాల ముసుగులో ఉన్న నేరస్తుడు జగన్ రెడ్డి అని, ఆయన కుట్రలు సాగనివ్వమని మంత్రి అనిత గారన్నారండి. చిరు వ్యాపారులకు హాకర్ల జోన్ అంటండి. ప్రధాన నగరాల్లో కనిష్టంగా 5, గరిష్టంగా 8 ఏర్పాటు. వ్యాపారులకు గుర్తింపు కార్డు కూడా ఇస్తారంటండి. ఇక అరెస్ట్ అయిన వారిలో 11 మంది కరడుగట్టిన నేరస్తులంటండి. రైతుల పరామర్శ పేరుతో జగన్ రౌడీ రాజకీయం అని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు గారన్నారండి. మా భూమిని వేధిస్తున్న మా భూమిని ఆక్రమించి వేధిస్తున్నారని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాధిత మహిళ ఫిర్యాదు చేశారండి. ఇక పోలీసులపై చెవిరెడ్డి జూలమంటండి. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తానని బెదిరింపు. ఇక జగన్ జైలుకే అంటండి. కొమ్మినేని నిర్దోషిగా విడుదలైనట్లే వైకాపా శ్రేణులు సంబరాలు. లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు గారు ధ్వజం ఎత్తారండి. టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసిరితే రైతులపై కేసులు పెడతారా అని జగన్ గారు అన్నారంటండి.
ఇక రాష్ట్రంలో కిటెక్స్ పెట్టుబడుల ప్రతిపాదన అంటండి 3,600 కోట్లతో గార్మెంట్ యూనిట్ ప్రణాళిక. త్వరలో సీఎంను కలవనున్న సంస్థ యజమాని. ఇటీవలే కిటెక్స్ యాజమాన్యాన్ని కలిసి చర్చించిన మంత్రి సవిత గారు. ఇక శుక్రవారాలు రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనాలంటండి. ఇక న్యాక్ గోల్డ్ అవార్డు వచ్చిందంటండి. ఏపీ జాతీయ నిర్మాణ అకాడమీకి నిర్మాణ రంగ నైపుణ్యాభివృద్ధిలో స్వర్ణ పురస్కారం లభించినట్లు అదనపు సంచాలకులు దినేష్ కుమార్ గారు తెలిపారండి. ఇంకా సీఎంతో సినీ ప్రతినిధుల సమావేశం వాయిదా పడిందండి. పెండింగ్ ఫీజులు వెంటనే చెల్లించాలని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్య అసోసియేషన్ అడిగారండి. ఇక జూలై 12న సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవ సభ అంటండి. ఇంకా పేదింటికి చంద్రన్న అండ. గ్రామ వార్డు సచివాలయాల్లో తల్లికి వందనం జాబితాలంటండి. ఇక భారత్ గౌరవ్ రైల్ ఆధ్వర్యంలో ప్రత్యేక శక్తిపీఠ యాత్ర అంటండి. ఇక సైబర్ నేరగాళ్లను పట్టివేత, వైద్యురాలికి 13,50 లక్షల టోకరా, డిజిటల్ అరెస్ట్ కేసును ఛేదించిన పోలీసులు. పోలీసు విచారణకు తోపుదురి తెగ గైహాజరయ్యారంటండి. ఆరోగ్య సమస్య ఉందని మరో తేదీని కేటాయించాలని వివరించారు ఆయన. ఆగ్రహం, ఆందోళన, అసహనం అంటండి. ఇరాన్ రాజధాని టెహరాన్‌లో భావోద్వేగం, ఇజ్రాయెల్‌పై దాడితో మిశ్రమ స్పందన, యుద్ధం ముగియాలని కోరుకుంటున్న జనం అంటండి. ఇక ఇజ్రాయెల్, పాలస్తీనా సమావేశం వాయిదా పడింది. ఆహారం కోసం వచ్చిన వారిపై ఇజ్రాయెల్ కాల్పులంటండి. 11 మంది పాలస్తీన్లు మృతి. ఇక ఇజ్రాయెల్ ఏం చేసినా కేంద్రం సమర్థన అని కాంగ్రెస్ దుయ్యబట్టిందండి. విమానం ప్రమాద మృతుల్లో 11 మంది డీఎన్ఏ గుర్తింపంటండి. పరీక్షతో పని లేకుండా మరో 8 మృతదేహాలు అపగింత. ఇక కొడుకు, కోడలికి అదే తుది వీడ్కోలనుకోలేదని విషాదంలో అనిల్ పటేల్ గారన్నారండి. ముంబైలో 5 విదేశీ యూనివర్సిటీ శాఖలంటండి లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను అందజేసిన కేంద్రం. ఇక దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ప్రియాంక గారు తెలిపారండి. లాభాపేక్ష లేకుండా శవపేటికల తయారీలో వడోదర వాలంటీర్లంటండి. ఇక నీట్ ర్యాంక్ ఇప్పిస్తామని మోసగాళ్ళు అరెస్ట్ చేశారంటండి. అయోధ్యలో ఇకపై రామ్ దర్బార్ దర్శనం అంటండి. ప్రతి స్లాట్‌కు 300 పాసులు జారీ చేయనున్న ట్రస్ట్. ఇక సింగపూర్ నౌకలో అదుపులోకి వస్తున్న మంటలంటండి. మధ్యవర్తం వహించే సత్తా భారత్‌కు ఉందని ఇజ్రాయెల్ రాయబారి గారు వ్యాఖ్యానించారు. ఇక ట్రంప్ వ్యాఖ్యలపై మోడీ స్పందనెప్పుడు అని కాంగ్రెస్ అడిగిందండి. నిర్మాణంలో ఉన్న సచివాలయ భవనం అగ్ని ప్రమాదం అయిందంటండి. ఇక ఉగ్రవాదం, క్యాన్సర్ రెండూ ఒకటే అని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ గారు తెలిపారు. ఇక మణిపూర్‌లో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారంటండి నిన్న. ఇంకొకసారి సాక్షిలో చూద్దామండి. మృతులు 274 మంది అంటండి ఎయిర్ ఇండియా విమానంలో జరిగిన దుర్ఘటనలో. ఇంకా 20, 21 తేదీలో డీఎస్సీ వాయిదా. దాన్ని జూలై 1, 2కి వాయిదా వేశారు. వక్ఫ్ సవరణకు మద్దతిచ్చి ముస్లింల హక్కులను చంద్రబాబు కాలరాశారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ మండిపడ్డారండి. ఇక అక్రమ వలసదారుల అరెస్టు నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు ఇస్తున్నట్టు సమాచారం అంటండి. ఇంకా తక్కువ మార్కులకే మంచి ర్యాంకులు వచ్చాయంటండి. నీట్ ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్రం నుంచి 36,776 మంది అర్హత పొందారండి. టాప్ 100 ర్యాంకుల్లో 6గురు ఏపీ విద్యార్థులు. ఈ ఏడాదికి ఉత్తరాదికే అంటండి టాప్ ర్యాంకులు. 686 మార్కులతో రాజస్థాన్‌కు చెందిన మహేష్ కుమార్‌కు ఫస్ట్ ర్యాంక్ అంటండి. రాష్ట్ర టాపర్ కార్తీక్ రామ్ కిరీటికి 19వ ర్యాంక్ వచ్చిందంటండి. తిరుచానూరులో మరో ఆలయం కూల్చివేత అంటండి. అర్ధరాత్రి జేసీబీలతో నాగలమ్మ ఆలయం ధ్వంసం చేశారు. టీడీపీ నేత కృష్ణమూర్తి నాయుడు నిర్వకం. ఆగ్రహంతో చుట్టుముట్టిన దామినేడు గ్రామస్తులు. మహిళలను చూడకుండా దుర్భాషలాడిన టీడీపీ నేత రౌడీ మూకలతో కలిసి వారిపై దాడి చేశారండి. నకిలీ పత్రాలు సృష్టించి అయినం భూమిని కొట్టేసే కుట్రలంటండి. మండిపడ్డ ప్రజలు, హిందూ సంఘాల ప్రతినిధులు. ఇంకా పొగాకు రైతుల సమస్యలను డైవర్ట్ చేయడానికి ఎంత దుర్మార్గమా అని రైతు సమస్యలు పట్టించుకోకుండా వారిపైనే ఎదురు కేసులా అని సీఎం చంద్రబాబును నిలదీసిన జగన్ గారంటండి. మద్దతు ధర దక్కకపోగా పొగాకు రైతులకు అన్యాయం గురవుతున్నారని అన్నదాతలను పరామర్శించి భరోసా కల్పించేందుకు పొదలకు వెళ్ళానని సంఘీభావంగా దాదాపు 40,000 మంది రైతులు ప్రజలు తరలివచ్చారని మేము వెళ్తున్న మార్గంలో 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి ఉసిగొలిపారు. వాళ్ళతో రాళ్లు విసిరించారు, గలాటా చేయించారు. ప్రజలు, రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకున్నారని సమన్వయం పాటించారంటండి. 40 మంది దుశ్చర్యలపై ఆ 40,000 మంది ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగేది చంద్రబాబు అని మీ కార్యకర్తలు గొడవలకు ప్రయత్నిస్తే అన్యాయంగా రైతులను, ప్రజలను కేసులు పెట్టి వేధిస్తారా అని అడిగారండి. రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ దిగజారుతనం కాదా అని జగన్ గారు అడిగారు. ఇక తల్లుల పేర్లతో లీలలంటండి, వందనములు వింతలంట. ఇక దాడులు, ప్రతిదాడులంటండి. టెల్ అవీవ్‌పై విరుచుకుపడ్డ ఇరాన్ అంటండి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపించిందండి. మరో ఇద్దరు ఇరాన్ కీలక అధికారులు మృతి చెందారు. ఇక పత్రికా స్వేచ్ఛ అణచివేతకు, ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టంటండి. ప్రభుత్వ చర్యలపై స్పందించకుంటే భవిష్యత్తులో మరిన్ని తీవ్ర పరిణామాలుంటాయని
రౌండ్ టేబుల్ సమావేశంలో సీనియర్ సంపాదకులు, జర్నలిస్టులు ఆందోళన చేశారు. కొమ్మినేని అరెస్ట్‌ను ఖండించిన సంపాదకులు, సాక్షిపై ఉద్దేశపూర్వక దాడులంటండి నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ అధ్యక్షుడు బిహారీ గారు తెలిపారు. ఇక 'ఆంధ్రజ్యోతి' చూద్దామండి ఒకసారి. 'కన్నుల పండగ గద్దర్ అవార్డుల వేడుక'. ఇక అసైన్డ్ భూములకు రెక్కలంటండి 75 కోట్ల భూమిని సెటిల్ చేసిన రెవెన్యూ మనిషి. విశాఖలో మళ్లీ మొదలైన ఎన్ఓసీ దందా అంటండి. 3 ఎకరాలు ఆయనకే, 2 ఎకరాలు బ్రోకర్‌కి. మాజీ సైనికుడి సతీమణికి కుచ్చుటోపి. ఈ డీల్‌తో రంగం మీదకు మరో మాజీ మంత్రి. మనోరమ హిల్స్ పక్కన 5 ఎకరాలపై కన్ను. బెజవాడ కేంద్రంగా విశాఖ అధికారులు భేటీలు. ఎండాడ, పెందుర్తిలో 60 రకాల డీ పట్టాలపై డీల్ అంటండి. ఇక అవినీతి ఉండొద్దని చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. జీరో కరప్షన్ లక్ష్యంగా ఏపీ. ఎవరు అవినీతికి పాల్పడ్డా సహించమని, ఆరోపణలు వస్తే తక్షణ విచారమని, రుజువైతే ఆ వెంటనే చర్యలు తప్పవని ఐవీఆర్ఎస్ ప్రజాభిప్రాయ సేకరణ సమీక్షలో చంద్రబాబు నాయుడు గారు స్పష్టీకరించారు. 175 నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు. ఆగస్టు 15 నాటి నుంచి అన్ని సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి. 10 ముఖ్య సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలని సీఎం దిశానిర్దేశించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అత్యధిక శాతం ప్రజలు సంతృప్తి చెందారంటండి. ఇరాన్‌లో భారీ విధ్వంసం అంటండి. ఇరాన్ ఆర్థిక మూలాలపై ఇజ్రాయెల్ గురంటండి. ఇక విమాన ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ వేశారు. కూలడానికి కారణాలపై పరిశీలన. భవిష్యత్తులో భద్రతపై రోడ్ మ్యాప్. 3 నెలల్లో కమిటీ నివేదిక ఇస్తుంది. యాక్సిడెంట్‌లో తండ్రిని కోల్పోయానని బాధిత కుటుంబాల ఆవేదన అర్థం చేసుకోగలనన్నారు. ఇక కల్తీ ఇంధనమే కూల్చిందా? 2 ఇంజన్లు విఫలమయ్యే ఛాన్స్ తక్కువేంటండి. ఇంకోసారి ఆంధ్రప్రభ చూద్దామండి ఒకసారి. డబ్ల్యూటీసీ 2023-25 ఛాంపియన్‌షిప్ దక్షిణాఫ్రికాకు వచ్చిందంటండి. ఇక చమురు మంటలంటే ఒకరోజే 9% పెరిగిన చమురు ధరలు. దేశంలో 37 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలంటండి. చమురు కంపెనీలు, రిఫైనరీల వద్ద 45 రోజుల నిల్వలు. మార్జిన్లపై ప్రభావం ఉంటుందన్న కంపెనీలు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ చెల్లాచెదురంటండి. టెల్ అవీవ్‌లో రక్షణ కేంద్రం, ఆ కార్యాలయం ధ్వంసం. భగ్గుమన్న పశ్చిమాసియా. ఇంకా సంక్షేమ సందడంటండి. ఒకే నెలలో 3 పథకాలు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, కొత్త పెన్షన్లు. వరుసగా పథకాల అమలులో కూటమి ప్రభుత్వం. అవినీతిని సహించేది లేదని జీరో కరప్షన్ ఏపీ మా లక్ష్యం అని చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. ఇక ఆరోగ్య సర్వే చేస్తున్నారంటండి. పేదల ఆరోగ్యం మరింత భద్రత. 18 ఏళ్లు పైబడిన వారి ఆరోగ్య వివరాల సేకరణ. ఇక ఏఐ పోలీసింగ్ అంటండి. దర్యాప్తులో మున్ముందుకు మరింత కీలకం. ట్రాఫిక్ కంట్రోల్‌లోనూ ఇదే అస్త్రం. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు మరో తంత్రం. మార్గదర్శకాల రూపకల్పన చేస్తున్న పోలీసు శాఖ. ఇప్పటికే ప్రయోగాత్మకంగా విజయవాడలో అమలు చేస్తున్నారంటండి. ఇక లో వోల్టేజీ కళ్ళెమెప్పుడని అధిగతి లేని ఆర్‌డీఎస్ఎస్ అంటండి. నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యం. ప్రభుత్వ పథకానికి తూటులు. కాలపరిమితి ముగుస్తున్నా గానీ 20% కూడా పూర్తి కాని వైనం. ఇక పల్లెల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు అవకాశం అంటండి ఈ పనులు పూర్తయితే. ఇక కమిషన్ల గోలంటండి. వర్క్ ఆర్డర్ కావాలంటే కమిషన్ కొట్టాల్సిందే అంట. ఒక్కో కార్పొరేషన్‌లో ఒక్కో నిబంధన. ఎస్సీ, ఎస్టీ, పారిశ్రామిక వ్యాపారవేత్తలకు మొండి చెయ్యి. చితికిపోయామంటున్న గగ్గోలు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న విమర్శలు. ఉన్నత స్థాయి విచారణకు డిమాండ్లంటండి. ఇక విశాఖలో యోగేంద్ర కోలాహలం. బీచ్ రోడ్‌లో ప్రధాని వేదికపై మోడీ ఆసనాలు వేస్తారంటండి. ప్రధాని విశాఖ పర్యటన ఖరారయింది. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమీక్ష. నేటి నుంచి 3 దేశాల్లో ప్రధాని పర్యటన అంటండి. సైప్రస్, కెనడా, క్రొయేషియాలో. ఇంకా ఉక్కులో మళ్ళీ వీఆర్ఎస్ అంటండి. ఈసారి భారీ స్పందన. మారిన పనివేళలు, కఠిన నిబంధనలే కారణమా అని రాశారండి ఇక్కడ. ఇప్పటికే వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు. ఇక విమాన ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ అంటండి. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి ఒకసారి. సంగీత వార్షికోత్సవ ఆఫర్లు అంటండి. బీమా సేవలు అందని ప్రాంతమే ఉండదంటండి. చిన్న పట్టణాల్లోనూ అధికృత సేవలు. గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేక పాలసీలు. ఆరోగ్య విభాగంపై దృష్టి. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ నవీన్ చంద్ర గారు తెలిపారండి. ఇక హెచ్బీఎల్ ఇంజినీరింగ్‌కు 132.95 కోట్ల ఆర్డర్ వచ్చిందంటండి. కవచ్ ఆర్డర్లు లభించాయి. ఇంకా సవాళ్ల మబ్బులో ఎయిర్ ఇండియా అంటండి. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను 3 ఏళ్ల క్రితం కొనుగోలు చేసి తిరిగి గాడిన పెడుతున్న టాటా గ్రూప్‌కు అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న అతిపెద్ద విమాన ప్రమాదం పెను సవాలుగా తెచ్చిపెడుతుందంటండి. పాత విమానాలు నవీకరించడమే కాక కొత్త విమానాలు ఆర్డర్ పెట్టి ప్రపంచ శ్రేణి పరిణామాలకు అనుగుణంగా ఎయిర్ ఇండియాను తీర్చిదిద్దాలన్న ఆకాంక్షలపై బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాద రూపంలో కార్మబ్బులు కమ్ముకున్నాయటండి. ఈ దుర్ఘటన అనంతరం ఎయిర్ ఇండియా తన వెబ్‌సైట్ ఎరుపు రంగు నుంచి నలుపు, బూడిద రంగుకు మార్చింది. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలుస్తామని ప్రకటించింది. ఇంకా యూఎస్‌లో అరబిందోకు మరో అనుబంధ కంపెనీ అంటండి. స్పైస్ జెట్ లాభం 325 కోట్లు వచ్చిందంటండి. ఔషధాలు, ట్రాక్టర్లతోనే చిక్కంటండి. కొలిక్కిరాని 12% జీఎస్టీ స్లాబ్ తొలగింపు వ్యవహారం. 3000 నుంచి 4000 కోట్ల ఆదాయ నష్టం భర్తీకి దొరకని మార్గం అంటండి. ఇక ఐటీసీ చేతికి శ్రేష్ఠ అంటండి. 472 కోట్లు కొనుగోలు పూర్తి. ఇక ప్రపంచ కుబేరుల స్థానంలో రెండో స్థానం కోల్పోయిన జెఫ్ బెజోస్ గారు. ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తలతో చమురు, బంగారు విమాన టికెట్లకు రెక్కలొచ్చేసినాయంటండి మళ్ళీ.
ఇక 6,000 కోట్ల సమీకరణమే లక్ష్యంగా ఫైన్ ల్యాబ్స్ ఐపీఓ అంటండి. భారత్‌లోని టాప్ 7 నగరాల్లో 33% కార్యాలయాలలో లీజు యూఎస్ సంస్థలవే అంటండి. ఇంకొకసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. హర్యానా కుండలీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్ 2025, 26 అడ్మిషన్ సెషన్స్‌కి సంబంధించి బీటెక్, ఎంటెక్ వివిధ ప్రోగ్రామ్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తుందండి. దరఖాస్తు రుసుము రూ. 1000. ఇక ప్రోగ్రామ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 30వ తారీఖు జూన్ అండి. ఇక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ హైదరాబాద్ కాంట్రాక్ట్ బేస్‌లో సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్ట్‌కి భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం 9 పోస్టులు ఉన్నాయండి. అర్హులైన అభ్యర్థులు జూన్ 25న ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. ఇక ఐఏఆర్ఐలో యంగ్ ప్రొఫెషనల్ పోస్ట్ అంటండి. బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు. ఇంకా డీఆర్‌డీఓ ఏసీఈఏఎంలో 41 అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయంటండి. డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులు అర్హులంటండి. ఇక ఐఐపీ ముంబైలో పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులు అంటండి. ఇవండి ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే గనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్‌లో మరియు ప్రెజెంటేషన్‌లో ఏమైనా లోపాలుంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.